నెక్స్ట్ పంక్చువేటర్స్. పంక్చువేటర్స్ అనేవి బేసిక్గా సింబల్స్. ఇవి ఎక్స్ప్రెషన్స్ని కానీ లేదంటే ఏవైనా స్ట్రక్చర్స్ని కానీ పైథాన్లో అరేంజ్ చేయడానికి యూజ్ చేసేవి పంక్చువేటర్స్. ఇది కామా, నెక్స్ట్ ఉన్నటువంటిది సెమికోలన్, నెక్స్ట్ ఇది కొలన్, నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రాకెట్స్, నెక్స్ట్ ఇవి కర్లీ బ్రేసెస్. ఇది ఓపెన్ కర్లీ బ్రేస్, ఇది క్లోజ్ కర్లీ బ్రేస్. నెక్స్ట్ ఇది ఓపెన్ పారెంథసిస్, ఇది క్లోజ్ పారెంథసిస్. దీన్ని పారెంథసిస్ అని అంటాం. నెక్స్ట్ ఇది యాష్. సో ఇలా ఉన్న వాటిని వీటన్నిటిని కూడా ఏమంటామంటే పంక్చువేటర్స్ అంటాం. దేనిలో యూజ్ చేస్తామంటే ఇవన్నీ కూడా సింబల్స్. ఇవి ఎక్స్ప్రెషన్స్ లేదా స్ట్రక్చర్స్ని పైథాన్లో అరేంజ్ చేయడానికి వీటన్నిటిని బేసిక్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్. ఈ డేటా టైప్ అనేది డిఫైన్ చేస్తుంది. ఏం డిఫైన్ చేస్తుందంటే ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ లేదా డేటా స్టోర్ అయిందో డిఫైన్ చేసేది ఏంటంటే డేటా టైప్. డేటా టైప్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి టెక్స్ట్ టైప్. టెక్స్ట్ టైప్ ఏంటంటే STR, నథింగ్ బట్ స్ట్రింగ్. సెకండ్ ఏంటంటే న్యూమరిక్ టైప్. న్యూమరిక్ టైప్ వచ్చేసి ఒకటి ఇంటీజర్ టైప్స్, ఇంకోటి ఫ్లోట్ టైప్స్, ఇంకోటి కాంప్లెక్స్ టైప్స్. నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ టైప్స్. సీక్వెన్స్ టైప్స్ ఏముంటాయంటే ఒకటి లిస్ట్, ఇంకోటి టపుల్, ఇంకోటి రేంజ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాపింగ్ టైప్. మ్యాపింగ్ టైప్ ఏంటి అంటే డిక్షనరీస్. నెంబర్ 5 ఏంటంటే సెట్ టైప్స్. ఒకటి సెట్, ఇంకోటి ఫ్రోజన్ సెట్. నెక్స్ట్ వచ్చేసి బూలియన్ టైప్. ఏంటి అంటే బూలు. నెంబర్ 7 బైనరీ టైప్. ఏంటంటే ఒకటి బైట్, ఇంకొకటి బైట్ అరే, ఇంకొకటి మెమరీ వ్యూ. లాస్ట్ వన్ వచ్చేసి నన్ టైప్. ఇదేంటిదంటే నన్ను. సో ఏదైనా ఒక వేరియబుల్ యొక్క లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క టైప్ని తెలుసుకోవాలంటే మనకు ఫంక్షన్ ఉంది, టైప్ ఫంక్షన్. సో ఈ టైప్ ఫంక్షన్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ లేదా ఆబ్జెక్ట్ యొక్క టైప్ని తెలుసుకోవచ్చు. టైప్స్ ఏమేమి ఉండొచ్చు అంటే ఇవన్నీ ఈ 8 టైప్స్లో ఏవైనా ఉండొచ్చు. సో దట్స్ ఇట్.